చివరికొచ్చేది అక్కడికేగా. బుద్ధుడే ఓ యుద్ధమే చేసెయ్యడా నిన్ను చూస్తే, అంతగా ఉన్నావనే తెలిసిందిలే నిన్ను గమనిస్తే. సూటిగా తెరచాటుగా అడిగావుగా నన్నేదో, ఘాటుగా చెప్పానులే ఆ కట్టుకున్నది నన్ను. హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఇప్పుడు సేమ్ వీడియో మీ ఫొటోస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందైతే మీరు వీడియోకి ఒక లైక్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సో ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడండి, ఓకేనా. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్, నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది, సరేనా. ముందైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందైతే బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. మీకు బీట్ మార్క్ ప్రాజెక్ట్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉంటుంది, ఓకేనా. ముందైతే బీట్ మార్క్ ఇలా ఉంటుంది. బీట్ మార్క్ని మీరు ఏం చేయకండి, షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, కింద ఉన్నది కాదు పైన ఆరో మార్క్ పక్కలో, దాన్ని క్లిక్ చేయండి. సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసుకోండి, ఓకేనా. సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసుకున్నాక మళ్ళీ అదే ప్లస్ క్లిక్ చేసి కాపీ 8 లేయర్స్ చేసుకోండి, ఓకేనా. కాపీ 8 లేయర్స్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసాక ఒకసారి ఇక్కడ 0 సెకండ్ దగ్గరకు వచ్చి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సేమ్ ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 8 లేయర్ చేసుకోండి. మొత్తం మీకు వచ్చేస్తుంది, సరేనా. మళ్ళీ దీంట్లో పని చేయాలి. మీరు ఏం చేస్తారంటే, సేమ్ ఇప్పుడు ఈ 5 లేయర్స్ కాపీ చేశారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 1 2 3 4 4th లేయర్ ఉంది కదా, దాన్ని మార్క్ చేసుకోండి, ఓకేనా. 4th లేయర్, 5th లేయర్, 6th లేయర్ అండ్ 8th లేయర్ ఇది ఈ కాపీ చేసుకోండి, ఓకేనా. ఆ 4 లేయర్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి ఆ 4 లేయర్ని టిక్ చేసుకుని ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కాపీ 4 లేయర్స్ చేసుకోండి. 4 లేయర్స్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఇక్కడ దాకా యాడ్ చేశారు కదా, సేమ్ ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 4 లేయర్స్ చేసుకోండి, ఓకేనా. ఇదంతా పైకి తీసుకెళ్ళిపోండి, ఓకేనా. ఇలా లాంగ్ ప్రెస్ చేసి పైకి తీసుకెళ్ళిపోండి వీటిని, ఓకేనా. ఇలా పెట్టుకున్నారంటే మీకు మొత్తం ఎఫెక్ట్స్ మొత్తం వచ్చేస్తుంది. మీరు ఏం చేయనక్కర్లేదు, జస్ట్ మీ ఫొటోస్ చేంజ్ చేసుకోవాలి అంతే, ఇంకేం లేదు, ఓకేనా. ఇది చూడండి, ఇక్కడ ఎక్కువైంది కదా, ఈ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి ఈ లేయర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ టైమింగ్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఈ యారో మార్క్ క్లిక్ చేసుకోండి. మొత్తం అక్కడికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది, ఓకేనా. ముందైతే మీరు ఏం చేస్తారంటే, ముందు ఫొటోస్ చేంజ్ చేసుకోవాలంతే మీరు, దీంట్లో ఇంకేం పని లేదు. ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఇక్కడ 646 అని స్టార్ సింబల్ ఉంది కదా, దాని ముందు దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీరు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో చేసుకోండి, ఓకేనా. 1 సెకండ్, ఇక్కడ స్టార్ సింబల్ క్లిక్ చేయండి, మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఓపెన్ అవుతాయి, ఓకేనా. నేనైతే ఇప్పుడు ఏదైనా ఒక ఫోటో పెట్టాలి కదా, నేను ఇప్పుడు ఈ ఫోటో పెడదాం అనుకుంటున్నాను అనుకోండి. ఆ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. చూడండి మొత్తం ఫోటో వచ్చేస్తుంది, ఓకేనా, ఒకేసారిగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, మెయిన్ ఇక్కడ గ్రూప్ అని ఉంటుంది, ఆ గ్రూప్ మీద టిక్ చేయండి. ఎడిట్ గ్రూప్కి వెళ్ళండి, ఓకేనా. దీంట్లో కూడా 2 గ్రూప్స్ ఉంటుంది. ఫస్ట్ ఓపెన్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్కి వెళ్ళి పైన ఉన్నదాన్ని చెక్ చేయకండి, కింద ఉన్నది దాని మీద ప్రెస్ చేసి సేమ్ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి సేమ్ ఫోటో చేంజ్ చేసుకోండి అంతే, ఓకేనా. ఈ ఫోటో పెడదాం అనుకోండి, ఈ ఫోటోని చేంజ్ చేసుకోండి, ఓకేనా. ఒక్కసారి బ్యాక్ రండి, మళ్ళీ ఇంకో గ్రూప్ ఓపెన్ చేయండి, ఇక్కడికి కూడా సేమ్ ఫోటో చేంజ్ చేసుకోండి. 2 సేమ్ ఫోటోనే పెట్టుకోండి, అప్పుడే లుక్ ఉంటుంది బాగా, ఓకేనా. ఇలా, ఓకేనా. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ప్రివ్యూ, చూడండి ఇలా ఉంటుంది, ఓకేనా. ఇలా అయ్యాక ఇంకో ఫోటో ఇలా వస్తుంది కదా, దాన్ని కూడా సేమ్ మీరు అన్ని గ్రూప్స్లో యాడ్ చేసుకోవాలి. ఇంకొకటి పెట్టి చూపిస్తాను చూడండి. గ్రూప్ మీద ట్యాప్ చేయండి, ఎడిట్ గ్రూప్కి వెళ్ళండి, ఇక్కడ 2 గ్రూప్స్ ఉంటుంది. గ్రూప్ ఓపెన్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి, కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి, ఇక్కడ స్టార్ సింబల్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ ఫోటో, ఓకే. మళ్ళీ మీకు గ్యాలరీకి వెళ్ళే అవసరం లేదంటే దీన్నే ఇక్కడ ఫోటో ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. సేమ్ గ్రూప్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ అదే ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ట్యాప్ చేసి పేస్టల్ పక్కన యారో క్లిక్ చేసి మొత్తం ఆఫ్ చేసేసి కలర్ సింబల్ మాత్రం పెట్టి పేస్ట్ చేశారంటే సేమ్ ఫోటో వచ్చేస్తుంది. అంటే మీరు గ్యాలరీకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు, అలాగే కూడా చేసుకోవచ్చు, సరేనా. ఇలా చేసుకోండి. పాస్వర్డ్ చెప్తాను చూడండి, 0310, ఓకేనా. ఇలా అన్ని ఫొటోస్ చేంజ్ చేసుకోండి. అన్ని ఫొటోస్ చేంజ్ చేసుకుంటే మీరేం చేయనక్కర్లేదు, ఎందుకంటే పార్టికల్ వీడియో, లిరికల్ వీడియో కూడా ఇచ్చేసాను మీకు, లిరికల్ వీడియో కూడా అక్కడే ఉంటుంది, ఓకేనా. సో మీరు అన్ని ఫొటోస్ చేంజ్ చేసుకుంటే చాలు. ఫొటోస్ చేంజ్ చేసుకున్నాక మీరేం చేస్తారంటే ఇక్కడ ట్రెండ్ ఫిక్స్ అని ఉంది కదా, దీన్ని డిలీట్ చేసేయండి, ఓకేనా.
అది నా ఛానల్ వాటర్ మార్క్. సో మీరు డిలీట్ చేయండి, కావాలంటే అలాగే పెట్టుకోండి, ఇది మీ ఇష్టం. నేనైతే అది నా ఛానల్ నేమ్ ఉంది కదా, అందుకే డిలీట్ చేయమన్నాను అంతే. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే పైన ఆరో సింబల్ ఉంటుంది, సారీ 1 సెకండ్, పైన ఆరో సింబల్ ఉంటుంది, ఆరో సింబల్ని క్లిక్ చేయండి. 1080 క్వాలిటీలో పెట్టి మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా గాయస్ కొంచెం లైక్ చేయండి, లైక్ చేసి వీడియో చూడండి. మీరు లైక్ చేసేదే నాకు చాలా ఇంపార్టెంట్. డైలీ నేను వీడియోస్ పెట్టాలి అంటే మీరు లైక్ చేయాలి, అప్పుడే నాకు కొంచెం రీచ్ బాగా వస్తుంది. సో ప్లీజ్ గాయస్ లైక్ చేయండి, లైక్ చేసి వీడియో చూడండి. ఓకేనా? మీరు లైక్ చేస్తేనే నేను కొత్తగా కూడా ట్రై చేయగలను. ఓకేనా? నాకు సపోర్ట్ వస్తేనే కదా, సపోర్ట్ రాకపోతే నేను ఏం చేయలేను కదా, అందుకనే. సో ప్లీజ్ గాయస్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గాయస్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్, బాయ్.